టీనేజ్ గర్ల్స్ లేదా స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఉన్న ప్రతి మదర్స్ ఇంట్లో చాలా ఫ్రెండ్లీగా ఉండాలండి. ఫ్రెండ్లీ అంటే అలా అని చెప్పి మందలించొద్దు, కొట్టొద్దు అని నేను చెప్పను. ఫ్రెండ్లీ అంటే లైక్ వాళ్ళ పర్సనల్ హెల్త్ విషయం గానీ, లేకపోతే మెన్స్ట్రుయేషన్ టైంలో ఎలా ఫ్రెండ్లీగా ఉండాలి. లేదా ఎవరైనా బాయ్స్ గానీ, బయట వాళ్ళు ఎవరైనా ఏడిపించినప్పుడు ఎంత ఇమ్మీడియేట్‌గా చెప్పాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటామో, వాళ్ళకి కూడా మాట్లాడే ఫ్రీడమ్ ఇస్తామో, అంటే వాళ్ళని రూల్ చేయకుండా, కంట్రోల్ చేయకుండా ఎప్పుడైతే మనం ఫ్రెండ్లీ నేచర్‌తో ఉంటామో, వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటామో, ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి తల్లికి ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్ ముఖ్యంగా తల్లితో ఎక్కువ అటాచ్ అయ్యి ఉంటారు. ఫాదర్‌తో కూడా అటాచ్‌మెంట్ ఉంటది. కానీ తల్లితో ఉండే అటాచ్‌మెంట్ చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అటాచ్‌మెంట్ అది. సో, ప్రతి తల్లి ఎవరైతే టీనేజ్ గర్ల్ ఉన్నారో ఫ్రెండ్లీగా ఉండడం, మాట్లాడే ఫ్రీడమ్ ఇవ్వడం, వాళ్ళు చెప్పే వాళ్ళ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చెప్పే ఎక్స్‌ప్రెషన్, వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి ఫ్రెండ్లీగా మాట్లాడితే, వాళ్ళు తప్పకుండా ఇప్పుడు చూడండి చాలా అరాచకాలు జరుగుతున్నాయి బయట. రోజుకొక టాపిక్ వింటున్నాం మనం హైదరాబాద్‌లో, వైజాగ్ అని ఇలా మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఇంకా చాలా ఇలాంటి అరాచకాలు వింటున్నాం. అలాంటివన్నీ కాకుండా ఉండాలి అంటే, మన టీనేజ్ నుంచే చిన్నప్పటి నుంచే గర్ల్స్‌కి ఏది కరెక్ట్, ఏది తప్పు, వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్, ఈ ఎమోషన్స్ అన్నీ కూడా మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. ఒక ఫ్రెండ్లీ నేచర్‌తోనైతేనే అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయగలం. ఒకవేళ మనకి సిగ్గుపడి మనం చెప్పలేకపోయినా, ఒక పేపరు, పెన్ తీసుకొని చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో ఇది యూట్రస్, ఇలా మెన్స్ట్రుయేషన్ అవుతది. లేకపోతే గుడ్ టచ్ ఇది, బ్యాడ్ టచ్ ఇది. ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్ అనేది మనం క్లియర్‌గా ఓపెన్ అప్ అయ్యి ఫస్ట్ మదర్స్ ఓపెన్ అప్ అయ్యి చెప్పుకోగలిగితే, పిల్లలు కూడా చాలా ఫ్రెండ్లీగా మనతో అన్నీ ఓపెన్ అప్ అవుతారండి. ఇప్పుడు బయట జరుగుతున్న అరాచకాలన్నీ మనం అరికట్టాలి అంటే ఖచ్చితంగా టీనేజ్ గర్ల్ యొక్క పెంపకం, టీనేజ్ గర్ల్‌ని ఎలాగ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలన్నది తల్లే కరెక్ట్‌గా చెప్పగలదు ఇంట్లో. థాంక్ యూ.